హలో ఎవ్రీవన్, ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన స్మాల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. సో ఇస్కాన్ గురించి మాట్లాడుకున్నాం కదా గురుజీ. ముందు నుంచి అంటే ఇస్కాన్కి నార్మల్ టెంపుల్స్కి ఏంటి డిఫరెన్స్? మిగిలిన టెంపుల్స్కి ఇస్కాన్కి తేడా ఏమిటి, ఇది కదా ప్రశ్న. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళానా, దండం పెట్టుకున్నాను, వచ్చాను. నాకు అక్కడ బోధ లేదు. ఇంకో గుడి కన్నా వెళ్ళు, నో బోధ. ప్రేయర్ అంటున్నారు. బోధ మీన్స్ టీచింగ్. ఓకే. ఏ టెంపుల్స్ టీచింగ్ లేదు. కొన్ని చోట్ల క్యాచింగు, కొన్ని చోట్ల క్యాష్ చేసుకోవడం, లేదు లూటి, ఇలాంటివే జరుగుతుంటాయి. బట్ దేవాలయం అనేది బోధనాస్థలం. మనం రామాయణ, భగవద్గీత, భాగవతాలు ఇటువంటివి ఏవి బోధ చెయ్యక ఇటువంటి విపరీత పరిణామాలు వస్తున్నాయి మనం చూస్తున్నాం. హౌ ఏ ఇండియన్ సపోజ్ టు, అలా లేదుగా. రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేప్పుడు రాకాలోకం సుధాకర్ గారిది ఒకటి వింటూ ఉన్నాను. వారు చెప్తున్నారు, గత నవంబర్, డిసెంబర్, ఈ జనవరి స్టార్టింగ్లో ఈ 3-4 నెలల్లో పంజాబ్లో కొన్ని లక్షల మంది మతం మారారు. అది కూడా బోర్డర్స్లో. అటువైపు ఉన్న వాళ్ళు మన దేశ వ్యతిరేకులు. పంజాబ్ పక్కన ఏముంది? పాకిస్తాన్. పాకిస్తాన్ ఎందులోంచి వచ్చింది? భారత్లోంచి. ఏ భావంతో వచ్చింది? కేవలం వ్యతిరేకం, అంతే కదా. ఈ పత్రికల వాళ్ళు రాస్తూ దాయాదులు పోరా, వాడు దాయేది ఏంటి? దరిద్రుడు. దాయాదులు అంటే తెలుసా మీనింగ్? బ్రదర్స్, అన్నదమ్ములు. వాడు ఎవడన్నా మాకు? ఎవడు మాకు అన్న? మా అమ్మల్ని, అక్కల్ని, పిల్లల్ని మానభంగం చేసి స్థానాలు కోసి గొట్టలుగా పోసి కాల్చేసిన రాక్షస పైశాచిక జాతి నాకు భయ్యాలు అవుతారు. ఈ వెధవలు రాసేవాళ్ళు వాళ్ళకి గుర్తుంటారు, అందుకని రాశారంతే. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన శత్రు దేశాలు పక్కా. సరే, వీళ్ళు మతం ఎందుకు మారారు? పాకిస్తాన్లో అంటే భయపెట్టారు, చంపారు. వాళ్ళకు ఒక నినాదం ఉంది, రాలివ్ గాలివ్, ఓ నినాదం. మతం మారు, లేదు ప్రాణం వదులు, లేదా పారిపో. ఎంత గొప్ప విశాల హృదయ మతాలవి. అందుకే నేను చాలా కోపం వచ్చే విషయం ఏంటంటే, అబద్ధం ఆడితే అసలు తట్టుకోలేదు. పెద్ద అబద్ధం ఏది? హిందువులు మాత్రమే ఆడే పెద్ద అబద్ధం. హిందువులు మాత్రమే ఆడే పెద్ద అబద్ధం భూమి మీద. ఏ మతమైనా ఒకటే కదండి. ఈ బొడుద్దాయి, ఈ నీచుడు, వీడొక్కడే చెప్తాడు ఈ అబద్ధం. పోనీ ప్రూవ్ చేస్తాడా? చేయడు. ఊరికే అలా నోటికి వచ్చింది, ఎవరికైనా వాడిది అంటాడు. కెన్ యూ ప్రూవ్ ఇట్? నువ్వు చెప్తావా ఐ యామ్ టాలర్ దాన్ దగ్గుబాటి రానా అంటావా? ఎందుకన్నా? ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి. ఒకవేళ వాగేవనుకో అలాగా, నాడు రానా దగ్గరికి అంటాం. కాబట్టి ఆ భ్రమంలోంచి బయటపడాలి మనం. భ్రమంలోంచి బయటపడాలి. సో ఇప్పుడు మీరు ఇస్కాన్ టెంపుల్లో టీచింగ్కి దీనికి భ్రమకి ఏంటి సంబంధం? మనం అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి, గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని ఏం అడుగుతాం? మమ్మల్ని మంచిగా చూసుకో, బాగా చూసుకో, చుట్టుపక్కల వాళ్ళని బాగా చూసుకో, నన్ను బాగా చూసుకో, ఇంట్లో లిస్టు, ఒంట్లో లిస్టు, ఏవో అడుగుతాం ఇట్లా. ఇప్పుడు నేనేం దండం పెట్టుకున్నా? భగవంతుడా, నా దేశాన్ని, ధర్మాన్ని కాపాడు. నాకు వ్యక్తిగతం ఏం లేదుగా, జంజాటం ఏం లేదుగా, సంసారం ఏం లేదుగా. ఈ దునియా మొత్తం నా కుటుంబం. సరే, ఇది హిందువులకు మాత్రమే ఉంది. వసుదైవ కుటుంబకం. ఏంటిది? వసుదైవ కుటుంబకం అని ప్రపంచం అంతా కుటుంబం. ఇది మనకి వేదం, ఉపనిషత్తులు ఇచ్చినటువంటి ఓ గొప్ప సద్భావన. ఇస్కాన్లో టెంపుల్లో టీచింగ్, ప్రీచింగ్ రెండు ఉంటాయి.
ఒక ఆయన తిరుపతిలో ఎవరన్నా కనబడితే అంటే ఆప్యాయతతో మా గురువు అయ్యా, మా గురువు అంటే నన్ను చూపించి, తెలుసా మీకు రామనుకు మా గురువు అయ్యా ఫస్ట్ నన్ను మంగళారతి రమ్మన్నాడు అంటాడు. ఆ రాయలసీమ ఆ ప్రేమతో. ఎప్పుడో సాయంత్రం ఆయన గుళ్ళో దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు మాటలువి 25 ఏళ్ల క్రితం వెళ్ళిపోతుంటే ఏం పేరండి చెప్పాడు. ఏం చేస్తుంటారు చెప్పాడు. మార్నింగ్ 4:30కి మంగళహారతి ఉంటుంది, చాలా బాగుంటుందండి, రండి, భగవంతుడిని దర్శించి కీర్తన చేసి జపం చేస్తే చాలా ఆనందంగా ఉంటుందని చెప్పాడు. అంతే, అతుక్కున్నాడు. అంతే, భగవంతుడికి అలా కనెక్ట్ అయిపోయాడు. నన్ను ఒకసారి తిరుమల తీసుకెళ్ళాడు ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో. భగవంతుడికి కొద్ది దూరంలో నిలబెట్టాడు. వెళ్దామా అన్నాడు వెనక్కి తిరిగి. జబ్బలా పట్టుకుని ఉన్నాను అన్నాడు. ఎప్పుడో ఇప్పుడు ఆయన కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? నేను గమ్మున అలా కూర్చోకుండా, అప్పుడు సెల్ అవి లేవనుకో, లేదా బుక్ చదువుకోకుండా వచ్చిన ఆయనకి ఓ మాట చెప్పాను. చెప్పబట్టి ఏమైంది? కనెక్ట్ అయ్యి భక్తుడు అయ్యాడు. ఆయన ఏ స్థితికి వెళ్ళాడంటే, ఆయన దీక్ష తీసుకుని ఇస్కాన్ హెడ్ క్వార్టర్ మాయాపూర్లో, ఇస్కాన్ మెయిన్ టెంపుల్ బృందావనంలో ఆయన గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేస్తాడు, దేవుడికి అలంకారం చేస్తాడు. మామూలుగా మాంసాహార ఫ్యామిలీ. దాన్ని ఏమంటారండి? ట్రాన్స్ఫర్మేషన్, అంతేనండి. నిన్న వచ్చాడు ఒక అబ్బాయి, వాడు నా స్టూడెంట్. అప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలో స్టూడెంట్, నా క్లాసెస్కి అటెండ్ అయ్యాడు. ఇప్పుడు వాడు నిన్న కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కాళ్ళ మీద పడి, నాకు మీరు ఇచ్చిన గిఫ్ట్ నేను మరువలేను, నాకు భాగవతాన్ని ఇచ్చారు, నా జీవితం ధన్యమైంది. ఇప్పటికి 1200 క్లాసులు ఇచ్చాడు వాడు. డెట్రాయిట్లో, నెదర్లాండ్లో, మదర్లాండ్లో, అదర్లాండ్లో, ఇంగ్లీష్లో, తెలుగులో. మామూలుగా అయితే ఉంది, ఫారిన్కి వెళ్ళి ఉద్యోగం చేసి తినేసి ఏదో మాకు అక్కడ ఆ గ్రీన్ కార్డు అవి అంతే, అవే ఉంటాయి, ముచ్చటే ఉండదుగా. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది? టీచింగ్. మా పెద్ద స్వామి ప్రభుపాల్ వారు ఏం చేశారు? హీ మేక్ హిప్పీస్ టు హ్యాపీస్. క్యానిబల్స్ అంటే తెలుసుగా, నరమాంసగా. అలాంటి వాళ్ళని హీ మేక్ సెయింట్స్. ఇవాళ మార్నింగ్ మేము మంగళహారతికి వెళ్ళాం. ఎక్కడ? సికింద్రాబాద్, అదే మన ఇస్కాన్ టెంపుల్ నాన్న, సికింద్రాబాద్ కార్నర్లో ఉందిగా ఏరియా, అండ్ సంగీత్ థియేటర్ పక్కన వెళ్ళాం. ప్రశాంతం. మేమే ఫస్ట్ పూజారి, మేమే. చక్కగా నేనే కీర్తన చేశాను. మళ్ళీ నన్నే హారతి ఇమ్మన్నారు. జపం చేసుకున్నాం, గోమాతకి నమస్కారం చేసుకున్నాం. 4 యంగ్ బాయ్స్ వచ్చారు. యాక్చువల్గా అంత పొద్దున్నే నేను మౌనం వదలను, కానీ వాళ్ళ కోసం మౌనం వదిలి వాళ్ళని ఆధ్యాత్మికంగా ఎదగమని చెప్పి వచ్చాం. మళ్ళీ హోమం పూజ మేము చేసుకున్నాం. పొద్దున్న లేవడం నేర్పిస్తుంది ఇస్కాను, సత్వగుణంతో ఉండాలని నేర్పిస్తుంది. మామూలుగా చాలామంది క్యాజువల్గా వెళ్ళిపోయి తినేస్తారుగా, కాఫీ టీ కామన్ కదా. మాకు అవన్నీ నిషేధం. ఏకాదశి భోజనం టిఫిన్ చెయ్యం. నియమాల్లో ఉంటాం కదా, నియమాలు ఉండాలి కదా. ఇప్పుడు పక్షులు ఎక్కడైనా ఎగురుతాయి? ఇప్పుడు పక్షులు ఎందుకు ఎగరం? వాడికి తెలుసు సన్న వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకెగరకూడదు. మనం కూడా అంతే. కానీ మనకేమో ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి రాత్రి 2ంటికి కూడా మనం జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చి వేడిగా ఇప్పుడే అయింది షూటింగు, జస్ట్ నవ్ ఈటింగ్, తర్వాత ఏమా విల్ కమ్ అని బీటింగ్, బాడీ నెవర్ గెట్ హీటింగ్.
కదా. అందుకని మాకేంటి మార్నింగ్ 10కి భోజనం, నైవేద్యం పెట్టింది 9-10 బిట్వీన్, మళ్ళీ ఈవినింగ్ 5-6 బిట్వీన్ డ్యాన్స్ చేస్తాం. ఇప్పుడు కూడా డ్యాన్స్ చేస్తాను నేను. అఫ్కోర్స్ ఇప్పుడు ఒక్క భోజనం, అప్పుడు 2 భోజనాలు అనుకోండి, అది చెప్తున్నా. కాబట్టి నియమాలు ఇచ్చ వచ్చినట్టు జీవించకుండా శాస్త్రబద్ధంగా అది నేర్పిస్తుంది ఇస్కాన్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను, ప్రసాదం పెట్టారు, వచ్చాను. చెప్పేవాళ్ళు ఎవరు లేరుగా. ఏ గుడికి వెళ్ళినా అలా చెప్పక కదండి, చెప్పుడు మాటలు విని ఈ దేశ ధర్మాలను మర్చిపోతున్నారు. అందుకని దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇస్కాన్ అండ్ ఆర్డినరీ అదర్ టెంపుల్స్. చాలా క్లియర్గా అర్థమైంది, చూసే వాళ్ళు కూడా అర్థమైందని అనుకుంటున్నా. ఖచ్చితంగా.